ప్రేమించినతో జలనిధిని ఎల్లప్పుడూ చిరునవ్వుగా. నీవు ప్రేమించినతో జలనిధిని ఎల్లప్పుడూ చిరునవ్వుగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా యేసయ్యా. గాడిదకు దేవుడు గొప్ప జయాన్ని దయచేశాడు, గౌరవాన్ని దయచేశాడు, గొప్ప సత్కార్యాన్ని దయచేశాడు. కారణం అది విప్పబడిన గాడిద, అది సొంత వాణిని ఎరిగిన గాడిద, అది సేవకుని సంఘాన్ని కాపాడుకునే గాడిద. అందుకే దేవుడు గాడిదను వాడుకున్నాడు, దానికి ఒక గొప్ప జయాన్ని ఘనతని సన్మానం చేశాడు. అది నడుస్తుంటే హోసన్నా జయము జయమని పొగడతలతో స్తోత్ర గానాలతో ధ్వజమెత్తారు. కారణం గాడిదకి అంత గౌరవ మర్యాద రావడానికి కారణం అది పాపం నుంచి శాపం నుంచి విడుదల చేయబడిన గాడిద. అది సొంత వాణిని సృష్టికర్త అయిన దేవుడి ఎరిగిన గాడిదగా, సేవకుని సంఘాన్ని కాపాడే గాడిదగా మన జీవితాలు కూడా ఉన్నప్పుడు అట్టి జయం అట్టి ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నజరేయువాడా, నీ పుణ్య పాదములకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ఇంతవరకు విజయోత్సవాలతో మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ సేవకుని నీ పక్ష నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ శిష్యులను పంపి అది ప్రభువునకు కావలనని చెప్పి
వాటిని విడిపించి తీసుకుని రండి. లేఖన భాగముల ద్వారా నుండి మీరు ఒక్కొక్కరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా వాటి కట్లు విప్పి తీసుకుని రండని మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములనైనా. నైనా గాడిదకు విలువ లేనప్పుడు, ఘనత లేనప్పుడు ఆ గాడిదను మీరు ప్రేమించి ప్రభా గొప్ప విలువను కలుగ చేశారు నైనా. అనేక జనములు ఎదుట వాటిని మీరు ఘనపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అనేక జనాలు కూడా పాపపు బంధకాల చేత కట్టబడి ఉన్నారు నైనా, శాపాల చేత పీడించబడుతూ ఉన్నారు స్వామి. నీకు స్తోత్రములనైనా. ఈ దినాన వాక్య స్వరూపిగా మా మధ్యలో ప్రత్యక్షమై ఒక్కొక్కరి బలహీనతలు మీరు తెంచినందుకై నీకు స్తోత్రములు. ఒక్కొక్కరి బలహీనతలు మీరు విడిపించినందుకై నీకు స్తోత్రములనైనా. ఈ నామములో విడుదల కలుగునుగాక ప్రభా. నీకు స్తోత్రములనైనా, స్తోత్రములనైనా. ఒక్కొక్కరికి విడుదల కలుగ చేయమని వేడుకొనొచ్చు ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా. ఎందరో శాపము అనే బలహీనతల చేత కట్టబడి ఉన్నారు నాయన, పాపపు బంధకాల చేత కట్టబడి ఉన్నారు నాయన, సాతాను తంత్రముల ద్వారా కట్టబడి ఉన్నారు నాయన. వాక్య స్వరూపిగా ప్రత్యక్షమై ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా. ఎందుకు ఆ కట్ల నుంచి విడిపించారంటే తన సొంత వాని దొడ్డి ఎరుగుటకునైనా మీరు విడిపించినందుకై నీకు స్తోత్రములనైనా. ఇంతవరకు నిజ రక్షకుడని నిన్ను ఎరగగా ప్రభా అటు ఇటు తిరుగులాడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములనైనా. నిన్ను సేవించినట్లుగా, ఆరాధించినట్లుగా, పూజించినట్లుగా, ఘనపరచునట్లుగా మీరు సహాయాన్ని కలుగ చేయమని వేడుకొనొచ్చు ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకు ఆ కట్ల నుంచి విడిపించారంటే నిన్ను మోయుటకు విడిపించినందుకై నీకు స్తోత్రములనైనా. నీ సువార్త అనేకులకు ప్రకటించే వారిగా ఒక్కొక్కరిని మీరు మార్చమని వేడుకొనొచ్చు ఉన్నాను. అనేక ప్రాంతాలకు నిన్ను మోసుకొని వెళ్ళేవారిగా మీరు విడిపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు స్వామి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము రాజా. నీకు స్తోత్రములనైనా. నీ దొడ్డి ఎరిగి ప్రభు నీ దొడ్డిలో నివసించున్నట్లుగా, నీకు పూజించున్నట్లుగా మీరు సహాయాన్ని కలుగ చేయండి నైనా. రెండవదిగా ఎందుకు విడిపించారంటే నీ సేవకులను కాపాడుటకు, ఆ బంధకముల నుండి విడిపించారని నీ లేఖనాలు సెలవిస్తున్న రీతిగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా. గాడిద బిలామును కాపాడినట్లుగా నైనా ప్రభా లోతు తన దేవదూతలను కాపాడినట్లుగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రములనైనా. ఓబద్య 50 మందిని, 100 మందిని ప్రభా కాపాడుతూ అన్నపానములిచ్చి పోషిస్తూ వచ్చిన నీ లేఖనాలు సెలవిస్తుండగా వారిని మీరు ఎంతో నీతిమంతులుగా తీర్చినందుకై నీకు స్తోత్రములనైనా. ఈ దినాన సంఘాన్ని కాపాడుకునేటట్లుగా, సేవకుల్ని కాపాడుకునేటట్లుగా, పరిచర్ను కాపాడుకునేటట్లుగా, పరిచర్యను ప్రోత్సహించి ముందుకు కొనసాగించే బిడ్డలుగా మీరు మార్చమని వేడుకొనొచ్చు ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. మా జీవితాలకు విలువ లేనప్పుడు, ఘనత లేనప్పుడు మీరు ప్రేమించి రక్షణ భాగ్యాన్ని కలుగ చేసి ఎంతో ఉన్నత కలిగిన స్థితిలో మీరు నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామునైనా. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచండి, నీరు కట్టి ఫలభరితముగా మార్చమని వేడుకొనుచు ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములు. ఇంతవరకు నీ మాటలు అందించిన సేవకులను ఇంకా బలమైన ఆత్మతో మీరు నింపమని వేడుకొనుచున్నాను. నూతనమైన వాక్కులను, నూతనమైన ప్రకటనలను నీ సేవకుల నోట వంచి అనేక ప్రాంతాలు నీకు సాక్షిగా వాడుకొనమని వేడుకొనుచున్నాను స్వామి. నీకు స్తోత్రములనైనా. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభ నీ కొరకు సాక్షిగా జీవించినట్లుగా, నిన్ను మోసే బిడ్డలుగా మార్చబడినట్లుగా మీరు సహాయాన్ని కలుగ చేసి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఘనపరచమని నజరేయుడికి యేసు క్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము, సన్నిధి కూడి వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా గాడిదను దేవుడు ఘనపరిచి హెచ్చించి సత్కరించినట్లుగా అటు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మనకిని దేవుడు దయచేసేటట్లు కట్ల నుంచి విడిపించబడి సొంత వాడై ఉన్న యేసయ్యను ఎరిగిన వాళ్ళమై సేవకుని, సంఘాన్ని కాపాడేవారంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ అక్కడే కూర్చొని చిన్న చిన్న ప్రార్థన, ఒక చిన్న విషయం. ఒక అతను తావి పని చేసుకుని ఆయన హైదరాబాద్కి, వాళ్ళు నాకు అంత పరిచయం లేదు, మందిరం కట్టేటప్పుడు చిన్న పరిచయము. ఓ 11 మందిని తీసుకొని హైదరాబాద్లో పని చేస్తూ ఉంటారు. చిన్నోడే, ఆయనకి పిల్లలు కూడా లేరు పాపం. మొన్నటి రోజున చనిపోయాడని ఒక వార్త. ఎందుకంటే ఇల్లు కడతా ఉన్నాడు, ఆ లిఫ్ట్ కిందకి కొత్తగా లిఫ్ట్ బిగించారు, ఆ లిఫ్ట్లో సామాను వేశారు, ఆ లిఫ్ట్ అలా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందకి దిగని పోగు చేస్తున్నాడు. ఆ లిఫ్ట్ లాగుతున్నప్పుడు, గొలుసుతో లాగుతున్నారు, కరెంటుగా లాగుతున్నప్పుడు అదేదో గోడకు తగిలి దాంట్లో ఉన్న వస్తువులని కింద పట్టడం, ఆ లిఫ్ట్ వచ్చి తల మీద పట్టడం, ఆయన కన్ను గుడ్డిపోయి అటు పోయి దూరంగా పట్టడం, అక్కడికక్కడికి స్పృహ తగ్గి పడిపోవటం. అంటే అంతలాంటి భయంకర ప్రమాదాలు. కనుక పాపం ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయమన్నారు. దేవుడు ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ, ధైర్యాన్ని దేవుడు దయచేయాలి. అందరము చేతులు ఊగుతూ ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేసినట్లుగా స్తోత్రాలు చెల్లుతారు. ప్రభు ఆ అన్న లేని లోటు ఆ తల్లిదండ్రుల మధ్యలో దేవుడు తీర్చేటట్లు, మరి అలాగే తన భర్తను పోగొట్టుకున్న వాళ్ళ భార్య కూడా ప్రభు ఒక గొప్ప ఆదరణ, ధైర్యం అనుగ్రహించేటట్లుగా స్తోత్రాలు చెల్లుతారు. అలాగే ఇంకొక చిన్న విషయం, ఒక ఆయన మీలాగే బాగా కష్టపడి పని చేసుకుంటూ ఉంటాడు. మంచినీళ్ళు సరిగ్గా తాగడం, అందరం సరిగ్గా తినడం, ఊరిక పని 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 అంటే వెళ్తాడు, ఆదివారం మాత్రం వస్తాడు. చివరికి ఆయన కడుపులో చిన్న అలసర పుట్టిందంట, దాన్ని సరిగా పట్టించుకోవాలి. చివరికి తినక ఆ షుగర్ ఎక్కువయ్యి మొత్తం కిడ్నీలు, లివర్లను పాడైపోయి చివరికి ఆయన కూడా మరణానికి దగ్గర అయిపోయింది. అంటే ఎందుకు మీకు ఈ గుర్తు చేస్తున్నానంటే, మీకు జాగ్రత్త చెప్పడానికి చెప్తున్నాను. మీరందరూ కష్టపడి పని చేస్తున్నారు, ఎండనక వారనక తిరుగుతున్నారు కనుక వాటర్ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకోండి. లీటర్లు తాగండి వేసవ కాలంలో. మంచిగా తిండి తినండి, ఎందుకంటే పరిస్థితులు బాగులేవు. ఏదైనా ఉంటే మన డాక్టర్ గారు ఉండాలి,